వెల్కమ్ టు సాలిడ్ టీవీ. ఎండాకాలం రాకముందే బెంగళూరు తీవ్రమైన తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వాటర్ ట్యాంకుల రేటు 750 రూపాయల నుంచి 1200కు పెంచింది కర్ణాటక సర్కార్. ఇక ప్రైవేట్ వాటర్ ట్యాంకులు అయితే 6000 వసూలు చేస్తున్నారు. దూరం పెరిగితే రేటు భారం మరింత పెరుగుతోంది. ఇక నగరంలో తాగునీటి వాడకంపై ఆంక్షలు విధించారు. వాటిని ఉల్లంఘిస్తే పెనాల్టీ వేస్తున్నారు. ఆ తప్పును రిపీట్ చేస్తే డబుల్ పెనాల్టీలతో వాయిస్తున్నారు. చుక్క నీటిని కూడా ఒడిసి పట్టుకుని పొదుపుగా వాడుకోవాలని ప్రజలను సూచిస్తున్నారు కర్ణాటక సర్కార్. వేసవి వచ్చేసరికి బెంగళూరులో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే సూచన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాగునీటిని పొదుపు చేసే చర్యలో భాగంగా బెంగళూరు జలమండలి సరికొత్త నిర్ణయం తీసుకుంది. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే 5000 రూపాయల జరిమానా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాలను శుభ్రం చేసేందుకు, గార్డెన్ కోసం, రోడ్డు, భవన నిర్మాణ పనుల కోసం తాగునీటిని వినియోగించిన సినిమా థియేటర్లు, మాల్స్ లో ఇతర అవసరాలకు వాడిన జరిమానా తప్పదని ఉత్తర్వుల్లో హెచ్చరించింది. నిబంధన ఉల్లంఘించిన వారికి వాటర్ బోర్డ్ చట్టంలో సెక్షన్ 109 ప్రకారం జరిమానా విధిస్తారు. పదే పదే అదే తప్పును చేస్తే మరో 5000 అదనంగా జరిమానా పడుతుంది అని సిటీ వాటర్ బోర్డు స్పష్టం చేసింది. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇక మార్చి వస్తే మూర్చిపోయే రేంజ్ లో ఎండలు దంచి కొడతాయి. ఇక మే, జూన్ నెలల సంగతి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే బెంగళూరులో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ఇక గత వేసవిలో బెంగళూరు మహానగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాగేందుకు సరిపడా నీరు లేక సిలికాన్ సిటీ వాసులు తీవ్ర అవస్థ పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వేసవిని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక సర్కార్ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. తాగునీటిని వృధా చేస్తే భారీ జరిమానా విధిస్తున్నామంటూ ప్రకటించింది. రాబోయే వేసవిలో తీవ్ర తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని బెంగళూరు వాసులు ఇప్పటి నుంచే బెంగపడుతున్నారు.